మిత్రులారా, భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్కు కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలపై భారతీయ రైల్వే మార్పులు చేసింది. రైలు బయలుదేరే సమయం ఆధారంగా టికెట్ అమౌంట్ను రిఫండ్ చేసే విధానాన్ని సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం 72 గంటల ముందు ఎవరైనా కన్ఫర్మ్ టికెట్ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం రిఫండ్ చేస్తారు. క్యాన్సిలేషన్ ఛార్జీలకు లోబడి చేసేలా మార్పులు చేసింది. బోర్డింగ్ పాయింట్ నిబంధనలు మార్చింది. ఏప్రిల్ 1 నుండి 15 మధ్య దశల వారీగా ఈ మార్పులు అమలు చేయనుంది. 72 గంటల ముందు గరిష్ట రిఫండ్ ఇస్తుంది. 72 నుంచి 24 గంటల మధ్య 25% పెనాల్టీ, 24 నుంచి 8 గంటల మధ్యలో 50% లేట్ క్యాన్సిలేషన్ ఫీజుతో రిఫండ్ చేస్తుంది. 8 గంటల లోపు ట్రైన్ తర్వాత రిఫండ్ చేయదు. పాత రూల్స్ ప్రకారం 48 గంటల ముందు పూర్తి రిఫండ్ ఇచ్చేవారు. 48 నుంచి 12 గంటల మధ్య 25%, 12 నుంచి 4 గంటల మధ్య 50%, 4 గంటలకి రిఫండ్ ఇచ్చేవారు కాదు. బోర్డింగ్ పాయింట్ మార్పు 30 నిమిషాల ముందు వరకు మార్చబడింది. ఏ స్టేషన్లోనైనా టికెట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. టీడీఆర్ ఆటోమేటిక్ రిఫండ్, క్లాస్ అప్గ్రేడ్ అవకాశం కూడా కల్పించింది. థ్యాంక్ యూ.